వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. ఒక విషయము, ఇప్పుడు మేము చేపలు పట్టేటప్పుడు ఒక రోజుకి 40 కేజీలు 50 కేజీలు పడతాం అనుకోండి. దాంట్లోనూ వాళ్ళే డిసైడ్ చేస్తారు రేటు. వాళ్ళే రేటు డిసైడ్ చేస్తారు 60 రూపాయలని. 30 రూపాయలు మాకే అంట, 30 రూపాయలు గంగమ్మ జాతర చేయాలని తీసి పెడుతున్నారు. ఆ 60 రూపాయలున్న వాళ్ళు 100 రూపాయలు 120 150 రూపాయలు అమ్ముకుంటున్నారు. అంటే రాత్రి పగలు కష్టపడిన వాళ్ళకి 30 రూపాయలు, వాళ్ళకి ఊకే దగ్గరుండి ఊకే అమ్మిన వాళ్ళకి 100 120 150 అమ్ముకుంటున్నారు కేజీ. ఒక సంవత్సరం వరకు ఇలాగే చేసినారు వాళ్ళు. వాళ్ళని మాదే, కష్టం మాదే, అంతా పని అంతా మాదే. కోదండ బాణన్న కోల్సిన వాళ్ళు అమ్ముకున్నారు. మా నాన్న గత 40 సంవత్సరాల నుంచి చెరువులోనే చేపలు పడుతున్నారు. ఈ మధ్యలో ఒక సంవత్సరం బ్యాక్ ఏమైందంటే స్టేషన్ కాడ వాల్మీకి వాళ్ళు సీడు ఇడిచినామని మేము చెప్పినారు. వాళ్ళు చెప్పినాను కాబట్టి మా నాయన ఉండేమని సీడుకి డబ్బులు కట్టినారు కాబట్టి మా నాయన కూడా దాంట్లో 1,00,000 రూపాయలు వేసి సీడుకి డబ్బులు ఇచ్చినారు. పేరు చెప్పు ఊరికి చెరువు అక్కడ వెంకటేశ్ కింద ఉండే నాగేంద్ర మా నాన్న. ఇప్పుడు బీజేపీ తరపు నుంచి వీరేష్, మేము ముగ్గురము ఒక్కొక్క భాగం పడుతున్నాము. తర్వాత ఇప్పుడు మల్లప్పని చెప్పిన దానికి జనసేన తరపు నుంచి ఇంకొక మనిషి కూడా వచ్చినారు. ఇప్పుడు 4 భాగాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం పడుతున్నాము. దీంట్లో నా గంగపుత్రుల తరపు నుంచి మేము వచ్చినాము. మా తరపు నుంచి ఆ రోజు 1,00,000 రూపాయలు సీడుకి డబ్బులు ఇచ్చినాం కాబట్టి ఆ రోజు ప్రకాశు, కోదండమన్న, కోల్సీనన్న, మళ్ళీ దీపక్ అన్న వీళ్ళు 4 సంతకాలు పెట్టినారు. వాళ్ళు ఏం చెప్పినారు, 1,00,000 రూపాయలు తెగేంత వరకు మీరు పట్టండి, తర్వాత కూలి భాగము తీసుకురండి, ఇంకొక భాగము గుడికి ఇవ్వమని చెప్పినారు. తర్వాత వాళ్ళు ఏం చేసినారు, మేము రాత్రి పగలు కష్టపడి ఆ 1,00,000 రూపాయలు మేము దిద్దుకున్నాము. దిద్దుకున్న తర్వాత వాళ్ళు మీరు చేపలు పడితే గుడికి సగము మీకు సగము అని చెప్పినారు. కాబట్టి లేదు మాకు కూలి గిట్టుబాటు కావడం లేదంటే కూలి గిట్టుబాటు కాలేకుంటే మీరు చెరువుల నుంచి దిగండి, మేము వేరే వాళ్ళతో పట్టించుకుంటామని చెప్తున్నాను. నా పేరు రాజేష్. ఇప్పుడు మన చేపలు పడుతుంటే వాళ్ళు వచ్చి చెరువులో దిగద్దు, వలలు పెరుకు అది ఇది అని చెప్తే లేదప్ప మనం పెరికెళ్ళలేదని చెప్పినారు. కోదండ కొడుకు రమేష్, ఇది ప్రకాష్, కోలసీన, దీపక్ 5 మంది వాళ్ళు వచ్చి మమ్మల్ని తీయాలంటే తీయాల కొడక చెప్పు తీసుకొని కొడతాము అది ఇది వెనకాసి కూడా చెప్పినారు. వాళ్ళ తీస్తావా లేదా, లేదు తీసేయలేదంటే కూడా లేదు తీస్తావా లేదా అని చెప్పి కోదంట పని తీస్తావా పెరికి కాసి అంటు పెడదామా అట్లయితే అంటే మేము ఎదబడి కాసి మేము పెరికి పట్టేసినాం. అట్లయితే ఇంటి చెరువు కాటికి వచ్చి బెదిరించినారు. ఇది వాళ్ళు తెలుగు చేసే అవసరం కాదు, ఇది అది కుల పద్ధతి కాదు, కుల ద్రోహం అంటారు వాళ్ళని. మేము అప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి పడుతున్నాం చేపలు, మాకే చెరువు హక్కు. ఇది మాకు చెరువు కావాలా పట్టేదానికి కుల వృత్తి. చెప్పురా మాకు భూపాలన్నే న్యాయం చేస్తానని చెప్పినాడు కూడా పెద్ద మనిషికి అన్యాయం జరిగింది, పెద్ద మనిషికి న్యాయం చేస్తాము, నేను మల్లప్పన్న నిలబడి నీకు న్యాయం చేస్తాము, వాళ్ళు చేసేదంతా మోసము అని మాకు అడిగి చెప్పినాడు ఆయన. డబ్బులు స్టేషన్లో ఇచ్చినాం, 1 టౌన్ స్టేషన్లో ఇచ్చినాం. గుడికి డబ్బులు ఇచ్చినాం, వాళ్ళు సగం అంటే వాళ్ళే తీసుకునిండారు దుడ్లు, గుడికి ఇచ్చలేరు. మాకు సగం ఇవ్వాల, నువ్వు ఏమన్నా చేసుకో మాకు సగం ఇయ్యి, మాకు గుడికి ఇచ్చుకుంటాం అంతేగాని నువ్వు అది సగం కూడా ఇచ్చాలని అంటే నువ్వు దిగిపో. ఎవరు పడతా ఉంటారు మీరు పిల్లలు? తర్వాత వెంకటేష్ ఎంచుకారు వచ్చింది, నాగేంద్ర వెంకటేశ్లు నుంచి వాళ్ళు వెంకటేశ్లు వాళ్ళు ఎవరు లేరు అప్పట్లో, మేమే ఉన్నాం మొదలు నుంచి. మళ్ళీ రాజకీయం వచ్చినప్పటి నుంచి వాళ్ళు వెంకటేశ్లు వాళ్ళందరూ వచ్చి దిగుతూ ఉంటారు, కలిసి పట్టుకుంటుంటాం మేము. వీళ్ళు మొన్న సంవత్సరం కూడా అయ్యలేదు, 7వ నెల వచ్చినారు, ఇదే సంవత్సరం 7వ నెల వచ్చినారు. వచ్చి వీళ్ళంతా గల్లాకుల్లం చేసి మాము తెలుగోళ్ళు అని వాళ్ళకి బెదిరించినారు మన వాల్మీకులకి.
బెదిరించింటే మీరు తెలుగు సంఘమప్ప ఏడని నడుస్తుంది అని దానికి మీరు ఒక భాగం ఉండండి, మీరు కలిసి నారాయణని పట్టుకునే చేయండి అని వెంకటేశ్వరులు చెప్పినాడు. వెంకటేశ్వరుల మాట మాది కూడా ఒక మాట. అప్పుడు కలిసి ఆడినాం కాబట్టి, వీళ్ళు కలిసి ఆడలేదు అప్పట్లో. ఇప్పుడు వచ్చి తెలుగు సంఘం అని చెప్పి పుట్టించినారనమాట పోయిన సంవత్సరం నుంచి. తర్వాత ₹1,00,000 ప్రకాష్కి కోళ్ళసీనాకే ఇచ్చిండేది నాకు తెచ్చి. మాకైతే అయ్యలేదు, చెరువు నీకు ఇట్లయితే ఉంటుంది లేకుంటే వాళ్ళకే పోతుంది చూడప్ప అంటే మేము ఎదపడి నాకు చెరువే కావాలి. అప్పటి నుంచి కులవృత్తి కదా నాది. నేనే తెచ్చి ₹1,00,000 చేతికి ఇచ్చినాను. చేతికి ఇచ్చినాక వాళ్ళు పంచుకున్నారు. అప్పుడు వాళ్ళే సీడ్ ఇడిచింది. వెంకటేశ్వరులు నాగేంద్ర వాళ్ళంతా వాళ్ళే ఇడిచినది. వాళ్ళు చేపలు ఇడిచిండేది వాళ్ళు. ఆ దుడ్డులోన మా ముగ్గురు పంచుకున్నారని చెప్పి సిఐ చెప్పా. నువ్వు 1,00,000 అంటే మాకు గంగపుత్రుల తరపున ₹1,00,000 పడుతుంది అంటే నాకు ₹1,00,000 తీసి ఇచ్చినాను. నేను ఇచ్చినాను చేపలు. ఎవరు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ప్రకాశ్ ఏమని బెదిరించా, కోళ్ళసీన ఏమని బెదిరించి నీకు ₹1,00,000 ఇస్తే నీకు చెరువు వస్తుంది లేకుంటే రాదు, నీ ఇష్టము నీ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి వెంకటేశ్వరులు కోళ్ళసీన ప్రకాశ్ చెప్పిరి. కోదండ కూడా ఏమనే ఆ నలుగురు వేసుకుంటే ఇంత బాగుంటుంది కదా అని చెప్పి కోదండ మాత్రం అనే న్యాయం ఉంది అది. కానీ వీళ్ళంటే ఏం లేదు, అతనే పట్టుకుంటాడు, అతనే చేసుకుంటాడు, అతనే ఇస్తాడు. అది దుడ్లంతా తెగే వరకు ఊకే ఉండి తర్వాత భాగం లేదు నీకని చెప్పి కొట్లాట తీసుకుంటారు. ఇంకా నాతో కొట్లాట తీసుకొని కాసి నువ్వు చెరువుల నుంచే వద్దు నువ్వు అని చెప్పరు. మొన్న చెప్పినారు వారం కింద. అందుకే ఒక 3 నెలల ముందర ఏమైంది, గంటు తెగిపోయింది. గంటు తెగిపోయిన తర్వాత చేపలు ఒక 40 కేజీలు పట్టినాం అనుకోండి, 20 కేజీలు డబ్బులు మీకి, 20 కేజీలు డబ్బులు గుడికి అని చెప్పినారు. ఆ గుడి లెక్క అడిగితే గుడికి కాదు ఇది, అది గంగమ్మ పూజ చేస్తాం కాబట్టి దానికి డబ్బులు జమ చేస్తున్నాం అంటున్నారు అని. మరి ఇక్కడ పల్టా ఇచ్చారు వాళ్ళు. ఈ గంగమ్మకి చెప్పారు ఆడ దేవర చేస్తాము కదా, సపరేట్ దేవర చేస్తామంటారు. ఇన్ని దినాలు ప్రతి మనిషి ఆ దేవరికి గుడికే అని చెప్పినారు. మామేమి అప్పటి వరకు గుడికే తీసిండారు కదా అని మేము ఇట్లా అనుకున్నాము. యాదానికి 10,000 ఇచ్చినాను, దానికి 10,000 ఇచ్చినాను, దేవరికి 10,000 ఇచ్చిండాను, వలలకి 10,000 ఇచ్చిండాను. మన వంతులలో వచ్చినప్పుడు మిగిలింది కూలి ఇస్తున్నారు, మిగిలింది వాళ్ళు తీసుకుంటున్నారు. దాంట్లో మన ఆయనకి సగభాగం రావాలా. ₹30 మాత్రమే ఇస్తున్నారు నాకు. ఇప్పుడు ₹3,000 చాలు పట్టినాము, కూలి మీకు 2,000, 500 గంగమ్మకి, 500 మీకని పట్టు అట్టు చెప్పినారు. చెప్పి ఇప్పుడు సగము పట్టు సగం సగం ఏమన్నా చేసుకున్నాండి మాకు సంబంధం. గుడికి ఇది ఇచ్చినారు, గుడికి వాళ్ళు దేవరికి పెట్టిండారు. ఇప్పుడు చెప్తున్నారు నెల నుంచి ఇక్కడ పల్టా ఇచ్చినారు దేవరికి అంటే మాకేం తెలుసు అని చెప్పి మాకు అసలు దుడ్లు లేదు, ఏం మాట్లాడలేదు, ఇంకా పోలేదు, దిగినీయడం లేదు. రమేష్, కోదండమన్న, ప్రకాష్, కోళ్ళసీన, దీపక్. మీరు ఇన్ని రోజులు కాదు, ఇప్పుడు మా తరపు నుంచి అన్ని దగ్గర ఎమ్మెల్యే దగ్గర అడిగినాము, భూపాలన్న దగ్గర అడిగినాము, మల్లపల్లి దగ్గర అడిగినాము, ముగ్గురు దగ్గర అడిగి వచ్చినాము. ఇప్పుడు మా బతుకు మీరు దిగిపోండి అంటున్నారు. ఇప్పుడు మా బతుకు ఎట్లా? ఇప్పుడు మా బతుకు 45 ఏళ్ళ నుంచి దీంట్లోనే నేను చేస్తున్నాను పని, దీంట్లోనే చేస్తున్నాను. మా నాన్న లేదు అంటున్నారు, రావద్దండి సంబంధం లేదు అంటున్నారు. పెద్ద మనుషులు అన్నారు నీకు న్యాయం చేస్తామని. భూపాలన్న నిండాడు, భూపాలన్న నుండి ఏమన్నారు, వాళ్ళకి గంగపుత్రులు మాకు కావాలన్నారు కాబట్టి ఇచ్చినాము. ఇప్పుడు మీ నాయన కూడా దాంట్లోనే కలుపుకోవాలని కూడా ఒక మాట చెప్తామని చెప్పినారు భూపాలన్న కూడా చెప్పినాడు. ఇద్దరు కలిసి దాంట్లో నా మనిషిని కలుపుకొనే పోండి అంటే లేదు, నువ్వు పక్కకే ఉండదు, అవసరమే లేదు, మీరు పక్కకు పోండి, మీరు మాకు సంబంధమే లేదు, మేము అసలు గంగపుత్రులు అంటున్నారు, ఇక్కడ న్యాయం పోతారు, మాకు అవసరమే లేదు, మేమే పట్టుకుంటామో చేసుకుంటామో ఇడుచుకుంటాం, మాకు నువ్వు దిగిపోవాలి, నువ్వు దాంట్లోకి రాదు. నువ్వు రేపు పొద్దున కనపడితే నీ గలాట చేస్తాం చూడు, నీ కథ ఉండదు అని బెదిరిస్తుంటారు. వలలు గుంజి కొడుకు రమేష్. నా పేరు చేపల నారాయణ.